లేదా వాళ్ళు మనోళ్ళు యుద్ధం చేస్తారా? ఇప్పుడు ఎట్లుంటది, మనం రాళ్ళు వేసుకున్నట్లుంటది. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నువ్వు? పాకిస్తాన్ వాడు మన మీదకి యుద్ధం ప్రకటించాడు, వాడు బాంబులు విమానాలు తీసుకుని మన భారతదేశం మీదకి వస్తున్నాడు. ఆ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నావు, నువ్వు ఉన్నావు. మోడీని తీసి నేను ప్రధానమంత్రిగా చేశాం మేమందరం, మా దేశ అధ్యక్షుడిగా నిన్న. ఆ, ఇప్పుడు పాకిస్తాన్ మన మీద యుద్ధం డిక్లేర్ చేశాడు. ఆ. నీ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే అవతలాడు గడ్డి తింటున్నా మనం తినొద్దని చెప్తున్నావు నువ్వు. నిన్ను ఏమంటా అంటే ఫస్ట్ నువ్వు రాళ్ళు విసిరద్దు. వాడు ఇసిరితే కదా తమ్ముడు, వాడు ఇప్పుడు నా మీద రాళ్ళు ఇసిరి బట్టి నేను ఇసురుతున్నాను, లేదా నాకేం పని? విసిరద్దు. వాడు సువార్త తీసుకొచ్చి సువార్త అని చెప్పి ఆ బూత్ పుస్తకాన్ని తీసుకొచ్చి సళ్ళు పీసుకోవడం, నోట్లో మడ్డ పెట్టి చీకటం ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. అలాంటి బూత్ పుస్తకం తీసుకొచ్చి మా ఇళ్ళకి వచ్చి మా ఇంట్లో ఆడవాళ్ళని మతం మారుస్తా. చెప్పు తీసుకొని పోతావు. నేను అదే చెప్తున్నాను తమ్ముడు, నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు నువ్వైతే నువ్వు రాజ్యాంగం ప్రకారం నువ్వు చెప్పు తీసుకొని కొడతా అనే మాట మాట్లాడుతున్నావు రాజ్యాంగం విరుద్ధంగా. ఆ, నువ్వు మాట్లాడుతుంది తప్పు. నేను రాజ్యాంగబద్ధంగా అరే బాబు ఇది అసలు తప్పు, దీంట్లో ఇది ఉందని చెప్పి నేను చెప్తున్నా. నువ్వు చెప్పు తీసుకొని కొట్టమంటావు, నేను నా సిద్ధాంతం ప్రకారం చెప్పుకుంటున్నా. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు చెప్పు తీసుకొని కొట్టావు కాబట్టి నిన్ను బొక్కలో వేస్తారు, నన్ను నెయ్యరు బొక్కలో. ఎందుకంటే నేను రాజ్యాంగం ప్రకారం నా స్వేచ్ఛను వినియోగించుకొని నేను బయటలో ఉన్న బయట దేశాలు అంటున్న వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి నేను యూట్యూబ్ లో పెడుతున్నా. అట్లా ఇప్పుడు తప్పు చేస్తుంది ఎవరు, నువ్వా నేనా? చెప్పు తీసుకొని కొడతాను అన్నావు, నేను ఎందుకన్నా ఇది రాజ్యాంగానికి విరుద్ధమా కాదా చెప్పు? నేను ఎందుకన్నానంటే నీ ఇంటికి వచ్చి ఇస్తే, ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఇప్పుడు నా ఇంటికి వచ్చేది తమ్ముడు, మా హిందూ బంధువులందరూ నా అక్కలు నా చెల్లెలు నా తమ్ముళ్ళు. మరి నా ఇంటికి పోయినా నా చెల్లెలి ఇంటికి వచ్చి నా అక్కింటికి వచ్చి మా తల్లి ఇంటికి వచ్చి మా అమ్మగారి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు కదా. దావముడు చెప్పుడు పోతావా పో, నీ ఇష్టం అది. తమ్ముడు నువ్వు ఒక మాట వినట్లేదు. హిందువులు నా బంధువులు అనుకుంటాను నేను, నువ్వు హిందువు అనుకో, నువ్వు కూడా నా బంధువే, నా అన్నో నా చెల్లెలో నా అక్కో నా తమ్ముడు అనుకుంటాను నిన్ను. అట్లా అనుకుంటావు కాబట్టి ఇప్పుడు మా ఇంటికి వచ్చి నా బంధువు ఇంటికి వచ్చి బూత్ పుస్తకం ఇస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను తమ్ముడు? అందుకని వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎలా ఉందంటే చెప్పేది, పాకిస్తాన్ వాడు మన మీద నా మీద బాంబు పడ్డప్పుడే నేను యుద్ధం చేస్తానని సైనికుడు అన్నాడు అనుకో, అది కరెక్టా? నువ్వేమంటున్నావు? నీ మీద పడినప్పుడు నువ్వు ఆలోచించు కానీ మిగతా వాళ్ళ గురించి నీకెందుకు అంటున్నావు? నేను అదే చెప్తున్నా, హిందువులందరూ నా బంధువులు కాబట్టి ఎవడైతే మా హిందువుల బంధువులు ఇళ్ళకొచ్చి పుస్తకాలు పంచుతున్నాడో నాకు అభ్యంతరం ఉంది. వాడి ఇంట్లో నువ్వు నమ్ముకున్నావు నీ దేవుణ్ణి, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకో. నేను అప్పుడు నీ గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు నన్ను ప్రశ్నించు, ఏమయ్యా వాడి ఇంట్లో కూర్చొని వాడు ప్రార్థన వాడు చేసుకుంటున్నాడు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అప్పుడు నువ్వు అడుగు. నువ్వు కరెక్ట్, నువ్వు చెప్పేది ఎట్లుందంటే వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు. వాళ్ళందరూ ఎవరు నీ గురించి? ఇప్పుడు నా స్వార్థం నేను ఆలోచించు, స్వార్థపరుని అవుతాను తమ్ముడు. ప్రజలందరి గురించి ఆలోచించినప్పుడు అందరు నీ గురించి అలాంటి మంచోడు కూడా దొరుకుతాడో చెప్పు నీకు? కాదు, ఇప్పుడు నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి అందరు ఆలోచించట్లే. ఇప్పుడు నువ్వు అందరి గురించి తమ్ముడు, నేను నా సిద్ధాంతం ఒకటే తమ్ముడు, ప్రజలందరికీ మంచి చేయాలి. వద్దు, ఈ ప్రజలు అంత మంచి వాళ్ళే కాదు, మళ్ళీ నువ్వు అంత వద్దు. ఇప్పుడు నువ్వు అంత మంచి తమ్ముడు, ఇప్పుడు నేను నమ్ముతున్న హిందూ బంధువులందరూ కూడా మంచి వాళ్ళు తమ్ముడు. నా హిందూ బంధువులు నాకు ఆపద వస్తే వచ్చి ఆదుకుంటారు నన్ను, నేను కష్టంలో ఉంటే నన్ను ఆదుకుంటారు. నువ్వు ఆదుకోకపోవచ్చు, నేను నా హిందూ బంధువుల కోసం ఫైట్ చేస్తున్నా, నీ కోసం నేను ఫైట్ చేయట్లేదు, సరేనా? మన ఊళ్ళలో నువ్వు దేవుడు ఎవడో ఉన్నాడో లేదో ఆడి పేరు నీకు తెలియదు అన్నావు కాబట్టి నీ బట్టలతో నాకు అనవసరం, టైం కూడా వేస్ట్. అట్ట కాదు, నా హిందూ బంధువుల కోసం నేను ప్రయత్నం చేసుకుంటున్నా. అట్ట కాదు, నువ్వు కనుక హిందూ బంధువు అయినప్పుడు నువ్వు ప్రశ్నించప్పుడు నీకు సమాధానం చెబుతాను నేను. అంటే ప్రశ్నించేదానికైతే నేను ఎందుకు చేస్తాను? నేను ప్రశ్నించేదానికి కాదు. ఎందుకు రాలేసిస్తారు వాళ్ళు, మనం ఎందుకు ఇస్తారు? వద్దు మనకు ఈ రామాయణం అంటున్నాను నేను. తప్పు తమ్ముడు, అది తప్పు నువ్వు చెప్పేది. నేనేమంటున్నా అంటే నువ్వు హిందూ బంధువు కాదు, నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తమ్ముడు. అట్ట కాదు, నువ్వు మాట్లాడినవి చాలా వీడియోలు చూసా తమ్ముడు. నాది రాజ్యాంగం విరుద్ధం, నువ్వు చెప్పుతో కొడతా అన్నావు, అది రాజ్యాంగ విరుద్ధము. నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఒరే బాబు, మేరీన్ లంజా యేసు లంజా కొడుకు మేము అనలేదురా బాబు, యూదులు అన్నారా, వాళ్ళు టాల్ముడ్ గ్రంథంలో రాసుకున్నారని చెప్తున్నా. సరే, నేను రాజ్యాంగం ప్రకారం నేను జీవిస్తున్నాను, నువ్వు జీవించట్లేదు. ఎక్కడో నువ్వు నాకెట్లా నీతులు చెబుతావు చెప్పు తమ్ముడు? నువ్వు ఎక్కడో ఉండే యూదులు ఏడుండారు? యూదులు ఏడుండేది తమ్ముడు, వాళ్ళకి ఎంత దోలో. నువ్వు ఏడో అమెరికాలో వదిలిన సినిమా ఇక్కడ యూట్యూబ్ లో చూడట్లా? కాదు, ఏడున్నారు? కాదు, ఏడున్నారు నువ్వు అన్నావు. వాళ్ళు యూదులు అక్కడుండే చెప్తున్నారు, గూగుల్లో గానీ యూట్యూబ్ లో గానీ చెప్తున్నారు, వాళ్ళు మనం చూస్తున్నాం కదా. కాదు, యూదులు ఏడో ఉన్నారు, వాళ్ళతో మనకి ఎందుకు? వాళ్ళు అన్నారు అనుకుందామి. సరే, ఏసైకి చెయ్యను ఒకసారి. నేనా అనను, అనకపోతే నేను ఒప్పుకోను. ఏమట్లా? అంతే.
అట్లా అంటే నేను ఏమంటున్నానంటే వద్దు మనకి వాళ్ళు అనడము మనం అనడము మనం ఎన్ని ఉంటాయంటే సరే అయితే ఇప్పుడు ఓటింగ్ పెడతాను తమ్ముడు. నువ్వు ఇప్పుడు ఎవరు బొక్కలు తమ్ముడు ఎట్లా నేను ఓటింగ్ పెడతాను నా ఛానల్లో, నీ ఫోన్ నెంబర్ పెట్టి. పెట్టు కానీ మా అట్లా తమ్ముడు ఇట్లా చెప్తున్నాడు, నేను మానేస్తున్నానని చెప్తాను. అందరు కనుక నువ్వు మానే అన్నారు అనుకో, నా ఛానల్ తీసేస్తాను. ఖచ్చితంగా ఉమ్, ఒకటి చెప్తా చూడి, నువ్వు మాట ఇది కరెక్ట్ గా చెప్పినావు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఉమ్. మనోళ్ళు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు తమ్ముడు నాకు నీ ఒక్కడు తమ్ముడు కాదు, నా తమ్ముళ్ళు హిందూ బంధువులు చాలా మంది తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు. ఉండొచ్చు నేను వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని నేను చేస్తాను, సరేనా? నీ ఫోన్ నెంబర్ కూడా యూట్యూబ్ లో పెట్టి మన తమ్ముడు ఇలా సలహా ఇచ్చాడు, ఎంత మటుకు ఇది రైట్ తప్పని కూడా పోలింగ్ పెడతాను నేను. నేను పెట్టు, దాంట్లో తప్పేం లేదు కానీ అదే అదే అందుకే ఇప్పుడు నీ ఒక్కడికి మీద నేను చేయకూడదు కదా, నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. వద్దన్నయ్య అట్లాంటివన్నీ మనకి ఎందుకు అంటున్నాను నేను. అదే తమ్ముడు, నువ్వు ఒక్కడికి చెప్తే కాదు కదా, అందరు తమ్ముళ్ళు చెప్పాలి నాకు. వాళ్ళు మన మీద రాలి. ఇప్పుడు నీ కృష్ణుడు ఉన్నాడు, నీ కృష్ణుడికి నువ్వు దేవుడు అంటావు, నువ్వు దాని మీద ప్రమాణం చేస్తావు, దాంట్లో పోయి దాంట్లో కోట కృష్ణుడు ఏం తప్పు చేయలేదు. కృష్ణుడు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ కృష్ణుడు, ఎటువంటి లోపం లేనివాడు ఎవరైనా కృష్ణుడు. ఏ రకంగా చెప్తున్నావు నాకు చెప్పు. ఏ రకంగా ఆయన లోపం కనిపించింది నీకు? ఏ రకంగా కనపడిచ్చింది చెప్తున్నా నేను. ఆయన పుట్టు దగ్గర నుంచి మొత్తం కూడా ధర్మాన్ని స్థాపించడానికి చేసిన ప్రతి పని కూడా ఎంతో గొప్పది. అది అంటే 100 మంది కౌరవుల్ని అన్నదమ్ములు చంపేసినా కూడా అదే ధర్మము. మరి అధర్మం వాడు చేశాడు కాబట్టి చంపించాడు. ఏం అధర్మం చేశాడు చెప్పు అంతా. ఇప్పుడు మీ ఇంటికి వస్తాను తమ్ముడు, మీ ఆస్తి మొత్తం లాగేసుకుంటాను, లాగేసుకొని నిన్ను బయటికి పొమ్మని చెబుతాను. మరి చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? సరే అని చెప్పి నాకు అప్పచెప్పి వెళ్ళిపోవాలా? కాదు, మరి నా మీద నువ్వు కొట్లాడి మళ్ళీ నా మీద కోర్టులో కేసులు వేసి నా మీద పోలీస్ కేసు పెడితే ఎంత కూడా ధర్మం చెప్పు? అట్లా కాదు, నేను చెప్పేది కౌరవులు ఏం చేశారంటే పాండవుల యొక్క రాజ్యాన్ని లాక్కోలే మరి అడవులకి ఎందుకు పంపించారు? నువ్వు ఒక పాయింట్ అర్థం చేసుకున్నావా? అడవులకు పంపించిన తర్వాత వాళ్ళు వస్తారు తిరిగి, అడవుల నుంచి వచ్చినప్పుడు మా రాజ్యం మాకు అయ్యా అంటారు. తమ్ముడు విను, నా రాజ్యం నాకు ఇవ్వమంటే అసలు నీకు ఒక ఊరు కూడా ఇవ్వడు. కనీసం వీళ్ళు 5 అడుగుతారు, అయ్యా మేము 5 ఉన్నాము పాండవులు, 5 ఊరికి 5 ఊర్లు ఇవ్వండి, మా రాజ్యాలు మొత్తం 5 ఊర్లు ఇవ్వండి అంటాడు. దుర్యోధనుడు అంటాడు ఒక్క ఊరు కూడా ఇవ్వని పోరా అంటాడు. కరెక్టే కదా, అప్పుడు యుద్ధం జరుగుద్ది. ఇప్పుడు ధర్మరాజు ఇప్పుడు మనం ఇక్కడ నీతి ఏం తీసుకోవాలంటే, నువ్వు నేను అన్నదమ్ములం, చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు నేను అన్నదమ్ములం, మన ఇద్దరికి చెరోక 5 ఎకరాల పొలం రావాలా. నా ఆస్తి మొత్తం నువ్వే దొబ్బేసి నేను నీకు ఇవ్వను పో అన్నాను అనుకో, అప్పుడు నేనేం చేయాలా? కోర్టుకి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా? ఇక్కడ పోర్టు పోలీస్ స్టేషన్ ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు. కరెక్ట్ కదా. ఒక్క మాట చెప్తాను, ఆడే ఆడ ఆకలాట అన్నారు, నువ్వు గమనించినావా? ఏంటి? ఈ ఆస్తి కాడ ఆకలాట అన్నారు, జూదం అన్నారు. తమ్ముడు జోదం అయిపోయింది, మళ్ళీ వాళ్ళు కండిషన్ పెడితే అడవుల నుంచి రాగానే మీ రాజ్యం మీకు ఇచ్చేస్తామని చెప్తారు వీళ్ళు కౌరవులు. జూదం ఆడమని నువ్వు చెప్పినోడు తమ్ముడు, నేను చెప్పేది తమ్ముడు, జోదం అయిపోయిన తర్వాత నువ్వు అడవులకి వెళ్ళి తిరిగి 14 సంవత్సరాలు వనవాసం చేసి వస్తే నీ రాజ్యం నీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్తాడు. ఎవరు? వీడు దుర్యోధనుడు చెప్తాడు పాండవులకి. అజ్ఞాతవాసం 1 సంవత్సరం, వనవాసం 14 సంవత్సరాలు మొత్తం చేసేస్తే మీ రాజ్యం మీకు ఇచ్చేస్తానని చెప్తాడు. మరి చేసి వచ్చినా సరే నేను తర్వాత ఏమో పొమ్మంటాడు. ఇప్పుడు క్షత్రియుడు అంటే ఏంటి? ఆడిన మాట తప్పని వాడే క్షత్రియుడు. కరెక్ట్, నేను ఒప్పుకుంటా. నువ్వు దేవుడు అన్నావు చూడు. నువ్వు కాదు తమ్ముడు, ఇంకొక మాట చెబుతున్నా, రాజు అనేవాడు ఎప్పుడు మాట మీద నిలబడాలి తప్ప మాట తప్పకూడదు. మాట తప్పాడంటే వాడికి రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు. దుర్యోధనుడు మాట ఇచ్చి తప్పాడు కాబట్టి దుర్యోధనుడిని చంపవలసి వచ్చింది. దుర్యోధను ఒక్కడే చంపారా? మరి వాడి పక్కన ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు, నువ్వు ఒక దొంగతనం చేస్తావు, నీ వెనక 100 మంది సపోర్ట్ వస్తారు పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు 100 మంది కూడా కొట్టి బొక్కలేస్తారు పోలీసులు. ఎరా దొంగ వేదకు మీరు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి అంటే నీ పక్కన ఉన్న 100 మంది కూడా కొట్టి లోపలేస్తారు పోలీస్ స్టేషన్ లో. అలానే ఒక చెడుకి ఎంత గొప్పవాడు ఎంత బలవంతుడు సపోర్ట్ చేసినా వాడు చివరికి నాశనం కావాలి అని చెప్పేదే ఇది భారతం.
దేవుడు ఎంతసేపు ఉన్నా 100 మంది అయినా తప్పుని, అవును ఇది ఇంత చిన్నదే కదా తప్పు నువ్వు తప్పు వైపు మనం ఎప్పుడు తప్పు వైపు మొగ్గు చూపకూడదు, తప్పును సమర్థించకూడదు. అంటే దేవుడు చెప్పకూడదు. దేవుడు కాదు తమ్ముడు. ఒకడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సమర్థిస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది, వాడు కూడా శిక్ష పడుతుంది. అన్నయ్య కరెక్టే నువ్వు చెప్పింది. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్తాడు స్పష్టంగా. చెప్తాడు శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి నువ్వు వద్దురా ఇట్లాంటివన్నీ, నేను దేవుడు చెప్తున్నాను, నువ్వు ఏ పీకేకుండా అవతలకి ఇవతలకి నువ్వు ఆ మాట కూడా శ్రీకృష్ణుడు అంటే నువ్వు ఆయన బంధించి జైల్లో పెట్టబోతారు వీళ్ళు కౌరవులు, తెలుసా సంగతి నీకు? ఆపచ్చు కదా, ఆపి నువ్వు దేవుడు కదా ఆపచ్చు కదా. ఆపడు ఆయన ఆపడానికి ట్రై చేస్తే ఆయన కూడా పట్టుకొని జైలు వేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. లోకాలు లోపల తమ్ముడు మంచి చేయడానికి వెళ్తే ఆయన కూడా పట్టుకొని జైల్లో అయిపోతారు అనమాట. అప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపించి అరే భగవంతుడు రా నేనని చెప్తారు, చెప్పినా వాళ్ళు వినరు. అందుకని చెప్తున్నా, భగవంతుడు నువ్వే మనసులు ఆపలేక సైన్యాన్ని భగవంతుడు ఆపలేక కాదు తమ్ముడు చెప్పేది నువ్వు. నీ చావు నా చేతిలో రాసి పెట్టింది అనుకో, నేనే నిన్ను చంపాలి, అది ధర్మం. నువ్వు తప్పులు చేస్తున్నావు కదా అని చెప్పి భగవంతుడు వచ్చి నిన్ను చంపడు. నీకు ఎప్పుడు దాకా అయితే టైం ఉంటుందో, భూమి మీద నూకలు ఉంటాయో ఆ రోజు దాకా నువ్వు విచ్చలవిడిగా ప్రవర్తిస్తావు. నీ టైం వస్తుంది చూసావా, ఆ టైం వచ్చిన భగవంతుడు నా చేత నిన్ను చంపిస్తాడు. భగవంతుడు అంటే అదే, భగవంతుడు డైరెక్ట్ గా చంపే వాళ్ళని చంపుతాడు, అంటే వాడి తల రాతను బట్టి ఉంటది అనమాట. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడు రాముడు చంపాడు అంటే రావణాసురుడు ఎవడో కాదు, ఈయనకి అష్టదిక్పాలకులు ఉంటారు. ఎవరికి? విష్ణువుకి ద్వారపాలకులు. వాళ్ళందరూ ద్వారపాలకులు ఎవరయ్యా అంటే ఈ రావణాసురుడు కూడా ద్వారపాలకుడు, విష్ణువు యొక్క భక్తుడు అనమాట. అయితే సనక సంతానదులు ముళ్ళని ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి పిల్లలు అనమాట, వాళ్ళు చెప్పిస్తారు ఈయన్ని, నువ్వు మమ్మల్ని లోపలికి పోనీలేదు కాబట్టి నువ్వు విష్ణువు దూరం అయిపోతావు అని చెప్పిస్తారు విష్ణు లోకానికి. అప్పుడు వీళ్ళందరూ ఏమంటారని అప్పుడు అడుగుతాడు అనమాట, మీకు ఏది కావాలి అంటే రావణాసురుడు అదే విష్ణువును పూజిస్తూ 12 జన్మలు కావాలా, లేకపోతే విష్ణువు విరోధంగా ఉంటూ 4 జన్మలు కావాలా అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే భగవంతుని విష్ణువుని మేము విష్ణులోకం వదిలిపెట్టి మేము ఎక్కువ సంవత్సరాలు జీవించలేము, విష్ణువుతో విరోధం ఉన్నా సరే మాకు తక్కువ జన్మలు చాలు, విరోధంగానే మేము బతుకుతామని చెప్తారనమాట. అందుకని రావణాసుడు వీళ్ళందరూ కూడా పుడతారు. ఇది తమ్ముడు మొత్తం చదువుకో తమ్ముడు, చాలా క్లారిటీగా ఉంటది ఫస్ట్ నుంచి ఎవరి దాకా. మొత్తము చదివాను, చూశాను, అన్ని చేసిన నేను. ఇప్పుడు మొత్తం చదివావా? దుర్యోధనుడికి ఒక చెల్లి ఉంది, ఆ చెల్లెల పేరు చెప్పు. దుర్యోధన చెల్లెల పేరా? చెల్లెల పేరు ఏదో. మరి ఏం తమ్ముడు నీకు అన్ని ఏమీ తెలియదు, మరి ఎట్లా తమ్ముడు నిన్ను ఎట్లా నమ్మాలి నేను? కౌరవులకి 100 మంది కౌరవులు కలిపి ఒక చెల్లెలు ఉంటుంది, మరి మొత్తం చదివాను, నా చెల్లెల పేరు చెప్పు. గుర్తు రావట్లేదనే. మరి అదే గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేయి తమ్ముడు, సరేనా? కాదనయ్య ఇక్కడ రాదు తమ్ముడు, పెట్టే తమ్ముడు, ఫోన్ పెట్టే తమ్ముడు. ఒక నిమిషం, నీకేమీ తెలియదు తమ్ముడు, నన్ను ఇచ్చి ఫోన్ చేసి, సరేనా? మొత్తం జరిగిన తర్వాత ఫోన్